హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక నిన్న ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ ఫామ్ తర్వాత ఈ రోజు బేర్స్ టోటలీ కంట్రోల్లో తీసుకున్నారు మార్కెట్ కి మనం చెప్పుకోవాలి. సో మనం చూసాం నేను ఎక్స్పైరీలో ఆల్మోస్ట్ వెనస్డే గెయిన్స్ ఏవైతే ఉన్నాయో అబౌట్ 200 పాయింట్స్ అది మొత్తం కూడా తుడిచిపెట్టిపోవడం చూసాం. అండ్ నిన్న ఒక డే లో దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అవటం చూసాం. సో ఈ రోజు ఆ, నిన్న పేర్స్ వాళ్ళ పట్టు టోటల్ కంట్రోల్లో తీసుకున్నాక ఈ రోజు గ్యాప్ డౌన్ తో ఓపెన్ చేయటం చూసాం మనం. 25,010 దగ్గర జస్ట్ ఆ 25,000 మార్క్ దగ్గర ఓపెన్ అయింది. 60 పాయింట్స్ గ్యాప్ డౌన్ తోటి అదే హై ఈ రోజు. అండ్ ఇనీషియల్ నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు కూడా టోటల్ బేర్ కంట్రోల్ ఉందని చెప్పాలి. సో 24,806 ఏదైతే లో ఫామ్ అయిందో ప్రాబ్లీ ఒక లోవర్ లో ఫార్మేషన్ ఈరోజు జరిగింది. బట్ క్లోజింగ్ కూడా 24,832, అంటే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 24,882 కింద క్లోజ్ అయింది ఈ రోజు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ సైన్. అండ్ లాస్ట్ 7-8 సెషన్స్ లో ఓన్లీ వన్ సెషన్ అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవటం చూసాం, విచ్ ఇస్ 25,142. సో ఈ పతనం ఇంకా ఎంత కిందకు వస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే 24,783 అనేది ఒక ఇమీడియట్ స్వింగ్ లో ఉంది. అది మనకి ఎప్పుడు రావటం చూసాం అంటే ప్రాబ్లీ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఏదైతే ఐ థింక్ జూన్ లో రావటం చూసాం. ఆ ప్రైస్ ఒకటి స్వింగ్ లో ఏదైతే ఉందో, ఇన్ కేస్ అది కూడా బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ మనకి 24,473 దగ్గరే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ కరెక్ట్ అవుతుందా లేదంటే మార్కెట్ రివర్స్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. సో యాజ్ ఆఫ్ నో బేర్స్ టోటల్ కంట్రోల్లో ఉన్నారు కాబట్టి మార్కెట్ ని సెల్ ఆన్ ర్యాలీసే మనం సూచిస్తాం. కోర్స్ 25,142 అనేది ఇప్పుడు ఒక కీ రెసిస్టెన్స్ గా మారుతుంది. అండ్ సపోర్ట్ 24,703 దగ్గర ఉంది. సో కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కొనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రిస్క్ ఈస్ వెరీ లెస్, 100 పాయింట్స్, రివార్డ్ ఈజ్ అబౌట్ 300 పాయింట్స్ కాబట్టి 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి అలాంటి ట్రేడర్స్ ఎవరైనా ఉంటే కనుక కౌంటర్ ట్రెండ్ ప్లే కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. 24,700 దగ్గర లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. అండ్ 100 పాయింట్స్ అంటే 24,600 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి క్లోజింగ్ బేసిస్ లో. అండ్ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయింది అంటే కనుక 25,142 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 100 రూపీస్ రిస్క్ అండ్ 400 రూపీస్ రివార్డ్ కాబట్టి ఆ ప్లే కూడా చేసే ప్రయత్నం చేయాలి. బట్ టెక్నికలీ స్పీకింగ్ సెల్ ర్యాలీస్ అనేది మనం అవలంబించాలి. సో ఈ రోజు మనకు చూస్తే కనుక ఐ థింక్ ఫార్మా అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ఓన్లీ సేవియర్స్ ఫర్ నిఫ్టీ అని చెప్పాలి. బిగ్గెస్ట్ గెయినర్ సిప్లా రిజల్ట్స్ రియాక్షన్. సో ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్కెట్ టైంలోనే రిజల్ట్స్ రావడంతో కొద్దిగా పెరగటం చూసాం. 2.993% హై తోటి అది మంచి స్ట్రాంగ్ గా క్లోజ్ అవటం చేసాం. దాని స్పిల్ఓవర్ ఎఫెక్ట్ డాక్టర్ రెడ్డి సన్ ఫార్మా కూడా ప్రాబ్లీ ఐ థింక్ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ సన్ ఫార్మా కూడా 31st జూలై రోజు రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతోంది. ఇక ఇన్సూరెన్స్ నేమ్స్ లో ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ అదేవిధంగా అపోలో హాస్పిటల్. సో ఓవరాల్ హెల్త్ సెక్టర్ ఈ రోజు బాగుందని చెప్పుకోవచ్చు నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. అండ్ బిగ్గెస్ట్ లూజర్స్ ఈ రోజు ఎఫ్ఎంసీజీ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ అని చెప్పుకోవాలి. బికాస్ బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ ఇవ్వటం చూసాం. బజాజ్ ట్విన్స్ రెండు కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వీటన్నిటి కూడా. అదర్వైజ్ ఇంకా మిగతా సెక్టర్స్ అన్ని కూడా రైట్ ఫ్రమ్ ఆటో, బజాజ్ ఆటో, టెక్నాలజీలో ఇన్ఫోసిస్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో పవర్ గ్రిడ్ ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీలో నెస్లే, ట్రెంట్ లాంటి స్టాక్స్, ఐ థింక్ ఈవెన్ మెటల్స్ లో టాటా స్టీల్ లాంటివి చాలా వీక్ గా ఈరోజు ట్రేడ్ అవుతున్నాం. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిమెంట్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎల్ఎన్టీ, క్రాసిమ్. సో ఒకటేంటి ఎక్సెప్ట్ ఫర్ హెల్త్ కేర్ ఆల్ సెక్టర్స్ ఆర్ వెరీ వీక్. అండ్ బిఎఫ్ఎస్ఐ చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. సిమిలర్ ట్రెండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసాం. ఆల్మోస్ట్ నిన్నటి క్లోజింగ్ 57,066 దగ్గర అయింది. అఫ్ కోర్స్ ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అవటం చేసాం 57,170, అదే హై ఈ రోజు. అండ్ అక్కడి నుంచి ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం తోటి క్లోజ్ టు 56,500 దగ్గర క్లోజ్ అవటం చేసాం. అంటే ఇంట్రాడే నుంచి మనం చూస్తే కనుక ఇంట్రాడే హైస్ నుంచి ఆల్మోస్ట్ 700 పాయింట్స్ కింద బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో గత కొంతకాలంగా చాలా స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసిన బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు చాలా వీక్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 56,805 ఇప్పుడు 20-డే మూవింగ్ యావరేజ్ అవుతుంది. అఫ్ కోర్స్ స్వింగ్ లో 56,000 అరౌండ్ 204 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ అక్కడికి వచ్చింది అంటే కనుక కౌంటర్ ట్రెండ్ ప్లే లాగా వన్ షుడ్ ట్రై టు బై. ఎందుకంటే 56,200 దగ్గర మనం కొంటే కనుక 56,000 స్టాప్ లాస్ అవుతుంది. ఇన్ కేస్ మన డైరెక్షనల్ కరెక్ట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 56,800 నుంచి 57,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి 200 పాయింట్స్
రిస్క్ ఉంటుంది, విచ్ ఈస్ అండ్ రివార్డ్ మనకు చూస్తే కనుక 800 పాయింట్స్, అది కూడా 1:4. బట్ అదర్వైజ్ చాటికలీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 56,800 కింద ఉన్నంత కాలం సెల్ ర్యాలీస్ గానే మనం బ్యాంక్ నిఫ్టీని ట్రీట్ చేయాలి. ఇక బ్యాంక్ నిఫ్టీలో అన్ని కాంపోనెంట్స్ కూడా చాలా చాలా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం ఈరోజు. సో ప్రాబ్లీ గెయినర్స్, జీరో గెయినర్స్, అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లీడ్ చేశాయని చెప్పాలి ఫాల్ ని. సో ఐడిఎఫ్సి ఫస్ట్ అబౌట్ 3% క్రాక్ అయింది, 70 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఏయూ బ్యాంక్, యాక్సిస్, కోటక్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా బిట్వీన్ 0.5 అండ్ 2% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఈవెన్ పిఎస్యూ నేమ్స్ కదా కొంతకాలంగా చాలా స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేసిన, ఇన్ఫాక్ట్ నిన్న రిజల్ట్స్ ఇచ్చి కెనరా బ్యాంక్ 5% పెరిగినాక ఈ రోజు ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం, 2% క్రాక్ అవటం చూసాం. పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ మోర్ దాన్ 1% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసింది హెల్త్ కేర్ సెక్టర్ ఆర్ ఫార్మా సెక్టర్ అని చెప్పుకోవాలి మనం. సో టోరెంట్ ఫార్మా కానీ, అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ మ్యాక్స్ హెల్త్, లేదంటే అరబిందో ఫార్మా, లారస్ ల్యాబ్ ఈరోజు రిజల్ట్స్ రావటం చూసాం, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇచ్చింది. బట్ అగైన్ ప్రైస్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు స్టాక్. మనం చూస్తున్నాం లారస్ ల్యాబ్ లో ఆల్మోస్ట్ 580, 600 నుంచి నాన్ స్టాప్ 830, 840 దాకా పెరగటం చూసాం. సో ఇదంతా ఆల్మోస్ట్ ముందే డిస్కౌంట్ చేసింది మార్కెట్ లో అని మనకి చెప్పుకోవచ్చు. ఇక అదర్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ కొన్ని నేమ్స్ లైక్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఇందాక అనుకున్న హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటివి కొద్ది పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాం. అండ్ కొన్ని నేమ్స్ అగైన్ మనకి చూస్తే కనుక ప్రాబ్లీ అవుట్ ఆఫ్ ఫార్మా అండ్ ఇన్సూరెన్స్ కొన్ని నేమ్స్ లైక్ సుప్రీం ఇండస్ట్రీస్ కానీ, ఫినిక్స్ లిమిటెడ్ ఇలాంటివి కొద్ది పెరగటం చూసాం. సో ఒక స్టాక్ మనం వీ షుడ్ డిస్కస్ ఈ రోజు, ఎందుకంటే ఐఈఎక్స్ గురించి మనం మాట్లాడాలి. సో నిన్న మనం చూసాం 30% దాకా క్రాక్ అవుట్ అని చూసాం, ఒక గ్యాప్ డౌన్ తోటి ఆల్మోస్ట్ 170 నుంచి 130 దాకా కిందకి పడుతుంది చూసాం. అండ్ ఈ రోజు రిజల్ట్స్ మంచిగా రావడం తోటి స్టాక్ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. సో ఈవెన్చువల్లీ ఇది 9.4% పెరిగి హైయెస్ట్ గెయినర్ గా ఎఫ్ఎండో స్పేస్ లో నిలవటం చూసాం. నిన్న 30% పడ్డప్పుడు వాల్యూమ్ చూస్తే 12 crores, ఈ రోజు 10% పెరిగితే 30 crores వాల్యూమ్ జరగటం చూసాం. దీనిలో యావరేజ్ వాల్యూమ్ 1 crore, 1.5 crore అవుతుంది. దట్ మీన్స్ లోవర్ లెవెల్స్ లో ఎవరో కొంటున్నారో అన్న ఒక ఇంప్రెషన్ ఇస్తుంది. స్టాక్ ఆల్రెడీ 215 నుంచి విత్ ఇన్ 1 month ఆల్మోస్ట్ 130, సో హాఫ్ అవటం చూసాం. ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టాలి, ఎందుకంటే 121 అనేది ఒక కీ సపోర్ట్ ఉంది స్టాక్ కి, మల్టీ మంత్ లో అది. సో ఇన్ కేస్ నిన్నటి లోస్ లాంటి లెవెల్స్ వస్తే కనుక 130 ఆర్ మేబీ 125, అక్కడ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ 118 కింద స్టాప్ లాస్ పెట్టుకుని. ఇక మనకి వీక్ అయిన నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ అక్రాస్ ద బోర్డ్, పిఎఫ్ఎస్ఐ కానీ, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, లేదంటే డిఫెన్స్ నేమ్స్, మెటల్స్, అన్ని చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. సో మనకి ముందుగా చూస్తే కనుక పూనావాలా ఫైనాన్స్ హెడ్ ఆఫ్ రిజల్ట్స్, యూనియన్ బ్యాంక్, హట్కో, మన్నాపురం ఫైనాన్స్, గోల్డ్ లోన్, చోలా ఫైనాన్స్, బంధన్ బ్యాంక్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అదేవిధంగా బ్రోకరేజ్ రిలేటెడ్ ఆర్ మేబీ ఎక్స్చేంజ్ రిలేటెడ్ అండ్ డిపి రిలేటెడ్ నేమ్స్ అన్ని చూస్తే కనుక బిఎస్సి, ఎంసీఎక్స్ కానీ, లేకపోతే సిడిఎస్ఎల్, క్యాంప్స్, మోస్ట్ ఆఫ్ దస్ నేమ్ 3601 కానీ, అయితే బిర్లా క్యాపిటల్, ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇక రియాలిటీ నేమ్స్ ఈరోజు థర్డ్ డే ఆఫ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం మనం. లోదా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఒబ్రాయ్ లాంటి స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. అదేవిధంగా ఎక్స్చేంజ్ మన పిఎస్యు రిలేటెడ్ నేమ్స్ లైక్ మెటల్స్ లో అనుకోవచ్చు, లేదంటే డిఫెన్స్ లో అనుకోవచ్చు, హిందుస్థాన్ కాపర్ లాంటివి, బిహెచ్ఎల్ లాంటివి, అగైన్ బిడిఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఎస్ఆర్ఎఫ్ నిన్న మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. క్యాపిటల్ గుడ్స్ లో ఏబీబీ సిమెంట్స్ లాంటివి కొద్దిగా సెల్ ఆఫ్ కి గురవటం చూస్తున్నాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వస్తే కనుక ప్రాబ్లీ దెర్ ఆర్ వెరీ ఫ్యూ విన్నర్స్ అని చెప్పాలి. ఇక్కడ కూడా మేబీ ఫార్మా డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు మనం. సో విమ్టా ల్యాబ్ 17% పెరగటం చూసాం. అదేవిధంగా కొన్ని ఫార్మా రిలేటెడ్ మెట్ ప్లస్ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. శారదా క్రాప్ ప్రాబ్లీ 20% అప్పర్ సర్క్యూట్, ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అనాలి. దీని యావరేజ్ వాల్యూమ్ 3 to 5 lakhs పర్ డే ఉండేది, ఈరోజు 88 lakhs అయింది. ఒక న్యూ హై దగ్గర కూడా మనం క్లోజ్ అవటం చూస్తున్నాం. ఇక అదర్ నేమ్స్ లైక్ తత్వా కానీ, మినాన్ బేరింగ్ కానీ, సలోరా, జాక్సన్ ఫార్మా నేమ్స్ లో గ్లోబల్ స్పిరిట్ కానీ, రొసోల్ కానీ, గ్రావిటా ఇండియా, స్పెక్ 4th డే ఆఫ్ గెయిన్ అని చెప్పాలి.
ఐ థింక్ ఐటీ వీక్ గా ఉన్నప్పటికీ సిగ్నిటీ వాళ్ళకి 1.5% పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూస్తున్నాం. అదేవిధంగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పడుతున్న డ్రీమ్ ఫోక్స్ కానీ, సిఎట్ కానీ, కృష్ణ కానీ, మెట్రో బ్రాండ్స్ ఇవన్నీ కూడా కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకున్నాయని చెప్పాలి. ఇక వీక్ అయిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ ప్రాఫిట్ టేకింగ్ అనే చెప్పాలి. సో చెన్నై పెట్రో ఆల్మోస్ట్ ఒక 9% క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా ఇంటెలెక్ట్ డిజైన్ కానీ, ఐపీఎల్ ఇండియన్ ఫార్మాసిటిక్ ఐపీఎల్ స్టాక్, అదేవిధంగా గ్రైండ్వెల్ నార్టన్ కానీ, స్వాన్ ఎనర్జీ, సో ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిజల్ట్స్ రియాక్షన్ ఆర్ నిన్న రిజల్ట్స్ ఇచ్చి పెరిగిన నేమ్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం రోజు. సిమిలర్లీ ఫోర్స్ మోటార్స్ నేను ఆల్మోస్ట్ 10% పెరిగిన స్టాక్ ఈరోజు 6% క్రాక్ అవుట్ అని చూసాం. లూమాక్స్ ఆటో కానీ, బ్రోకరేజ్ రిలేటెడ్ నేమ్స్ ఇక్కడ కూడా కొద్దిగా హిట్ తీసుకున్నాయని చెప్పాలి. నువామా లాంటి స్టాక్స్, అదేవిధంగా రిజల్ట్స్ ఇచ్చిన జెన్ టెక్నాలజీస్ డిఫెన్స్ నేమ్స్ లో వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. ఐ థింక్ అనిల్ అంబానీ గ్రూప్ మీద ఈడీ రేట్స్ జరిగాయని వార్తలు రావడంతో ఆర్కామ్, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ లో కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం చూసాం. గత 3 రోజుల కింద రిజల్ట్స్ అనౌన్స్ చేసామని హైదరాబాద్ బేస్డ్ కంపెనీ సాగర్ సిమెంట్ ఆల్మోస్ట్ 280 నుంచి 240 దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ ఎక్కడైతే రిజల్ట్స్ ఇచ్చాయో 1 or 2 days పెరిగినాక ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది వాటిల్లో రావటం చూస్తున్నాం. జీ టెలి లాంటివి, గ్రాఫైట్ లాంటివి, అదేవిధంగా నౌకార్ కార్పొరేషన్, సో ఈ స్టాక్స్ అన్ని కూడా వీక్ ట్రేడ్ అవుట్ చూస్తున్నాం. అదేవిధంగా మెటల్స్ నేమ్ అండ్ రైల్వేస్ నేమ్స్ లైక్ ఐఆర్సిటిసి ఆర్ రైల్టెల్, జిఎండిసి లాంటి స్టాక్స్ లో ఈరోజు ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ రావటం చూస్తున్నాం. సో ఓవరాల్ మార్కెట్ బ్రెత్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. అండ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది కాబట్టి ఆ స్టాక్స్ రిజల్ట్స్ ని బట్టి రియాక్ట్ అవుతుంది. సో అది మనం వీ షుడ్ బి వాచ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడైతే రిజల్ట్స్ బాగాలేదో ఆ స్టాక్స్ హిట్ అయినప్పుడు హీరో లాగా వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. బికాస్ దేర్ వుడ్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రైస్ సెటిల్ అయినాకే వీ షుడ్ ట్రై టు బై. సో స్టాక్ మేబీ రిజల్ట్స్ బాగాలేదని 10-15% పడినా కూడా అది ఇమీడియట్లీ బౌన్స్ అవుతుందని లేదు. ఒకవేళ బౌన్స్ అయినా కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మళ్ళీ సెల్లింగ్ గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మన స్టాక్ ని, మన పోర్ట్ఫోలియోని కొంచెం రీస్ట్రక్చర్ చేసుకుంటూ ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్స్ ఎక్కడన్నా తీసుకొని ఉంటే కనుక స్టాప్ లాసెస్ కూడా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.